మూవీ ఫీల్డ్కి ఎలా వచ్చాను, మూవీ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను అంటే ది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను మూవీ ఫీల్డ్కి ఒక హీరో అవ్వాలని వచ్చాను నేను. కాకపోతే నాకు ఎవరి ద్వారా మూవీ ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవ్వాలని చెప్పేసి నాకు తెలియలేదు. అందువల్ల నేను ఒక సాయినాథ్ మాస్టర్ అనే ఒక రైటర్ దగ్గర నేను షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను, స్క్రిప్ట్ రైటింగ్. నువ్వు బాలకృష్ణ గారికి ఇచ్చాను, నందమూరి బాలకృష్ణ గారికి స్టోరీస్ ఇచ్చాను, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టోరీస్ ఇచ్చాను, కళ్యాణ్ రామ్ గారికి స్టోరీస్ ఇచ్చాను. కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ మొత్తం కవర్ చేసినాం, వాళ్ళందరికీ ఇచ్చాను స్టోరీస్. తర్వాత మెగా ఫ్యామిలీలో జల్సా మూవీ స్టోరీ రాసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను. జల్సా స్టోరీ నేనే రాశాను. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ చేశాడు, స్క్రీన్ ప్లే చేశాడు, అండ్ డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. నాది స్టోరీ, జల్సా మూవీ స్టోరీ నాది. సో స్టోరీ తీసుకున్నాడు, నాకు 50 lakhs ఏమో ఇచ్చాడు రెమ్యునరేషన్. స్టోరీ తీసుకున్నందుకు నీకు? నేను స్టోరీ ఇచ్చినందుకు నాకు 50 lakhs. మరి నేను 50 lakhs ఒకటి జాగ్వార్ కార్ ఒకటి బుక్ చేశా, 49 lakhs చేంజ్ పడింది. బ్లాక్ కలర్ జాగ్వార్ కారు ఉంది నాకు ఒకటి. ఇంకా ఉన్నాయి నాకు చాలా కార్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ జాగ్వార్. ఆ 50 lakhs తోటి ఏం చేసినావు? అదే కార్ బుక్ చేశా, 49 పెట్టి కార్ బుక్ చేసినావు. ₹1,00,000 పెట్రోల్ పంపించినావు. ₹1,00,000 రిజిస్ట్రేషన్కి అవుద్దిగా. మంచి లాజిక్ ఉంది నీ కాడ. ప్రిపేర్ అవుతావు ఇట్లా ఆల్రెడీ? దీనికి ప్రిపేర్ అవ్వడం ఏముంది, ఇది ఏమైనా ఎగ్జామా? జనరల్ క్యాజువల్ ఇంటర్వ్యూ ఇది. క్యాజువల్ ఇంటర్వ్యూ ఇది. దీని తర్వాత సో ఆ అమౌంట్ అయితే కార్ బుక్ చేశాను నేను. సో దాని తర్వాత ఇది ఓకే, ఆ అమౌంట్ అయితే ఈ నాన్నకు ప్రేమతో సినిమాలో నువ్వు సగం యాక్టింగ్ చేస్తే, యాక్టింగ్ చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చినాక ఎన్టీఆర్ గారు మీకు ఫోన్ చేసి నీకు 2 కోట్లు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిండు. అవునా? సీరియస్లీ? చాలా సీరియస్. నేను కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయినాక నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. నాది SBI బ్యాంక్, నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన బ్యాంక్ నేమ్, IFSC కోడ్, ఇంకేమైనా కోడ్స్ కావాలంటే అన్ని కోడ్స్ ఇస్తాను. ఓకేనా? ఏం చేయాలి ఇట్లా తీసుకొని? నేను ఎంక్వైరీ చేసుకో. జూనియర్ ఎన్టీఆర్ అకౌంట్ నుంచి నా అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది, 2 crores 10 crores? నీ నెంబర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎట్లా పోయింది? ఉంటుంది, నాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి. సీనియర్ ఆర్టిస్ట్ సున్షిత్ అంటే ఇచ్చేస్తారు మెంబర్షిప్. సీనియర్ ఆర్టిస్ట్ సున్షిత్ అంటే ఇచ్చేస్తారు. మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి అడిగినా ఇస్తారు. నీ నెంబరు, నీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇట్లా మాట్లాడేటప్పుడు నీకు బయట పోయినాక సొసైటీలో పబ్లిక్ కొడతారు అని చెప్పేసి అనిపించదా? అంటే నేను చెప్పినా కదా ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగిందని. అటాక్గా చంపేస్తారు నిన్ను? కానీ అటాక్ జరిగింది నిజంగా, సీరియస్లీ చెప్తున్నా. దమ్మాయిగూడలో అటాక్ జరిగింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అటాక్ చేయాలని ట్రై చేశారు, స్కెచ్ చేశారులే, కానీ వాళ్ళ స్కెచ్ ఫెయిల్ అయిపోయింది అనమాట. నీ స్కెచ్ల ముందు వాళ్ళ స్కెచ్ ఎంత? అదే చెప్తున్నా కదా. ఒకటి చెప్తాను నేను, ఇది హైదరాబాద్ సిటీ అబ్బా, దిస్ ఈజ్ నాట్ ఎ విలేజ్. కొన్ని thousands ఆఫ్ CCTV కెమెరాస్ ఉన్నాయి. ఎవరు పెట్టినాయి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినాయి. అయినా కూడా క్రైమ్స్ జరుగుతున్నాయి కదా, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి? క్రైమ్ రేట్ చాలా ఉంటాయి కదా. క్రైమ్ రేట్ తగ్గించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. క్రైమ్స్ చేసిన వాళ్ళు, అఫెన్స్ చేసిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని మార్చాలని ప్రయత్నిస్తారు. అంటే నేను ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ఉందో. కలేజా సినిమాకు నీకేం సంబంధం? కలేజా సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అల్ల నేను యాక్టింగ్ చేయమని పిలిచినట్టు కదా త్రివిక్రమ్. ఎవరు? త్రివిక్రమ్. లేదు, త్రివిక్రమ్ ఏం విలువలేదు. కలేజా మూవీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి స్టోరీ చెప్పుంటే చెప్పవచ్చు మరి. నాకు నీకు చెప్పిండా? నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ చెప్పి ఉండొచ్చు నాకు స్టోరీ. మంచోని పట్టుకొచ్చింది. అదనమాట. ఓకే, కలేజా అంతా బ్లాక్ బస్టర్ ఏం అవ్వలేదు. కానీ నువ్వు మిస్ అయిన సినిమాలు ఏంటి? అంటే నువ్వు చేయాల్సిన సినిమాలు వేరే హీరో. నేను మిస్ అయిన మూవీస్ అంటే ఫస్ట్ మూవీ బలుపు మూవీ, సెకండ్ మూవీ వన్ నేనొక్కనే, థర్డ్ మూవీ నాన్నకు ప్రేమతో, ఫోర్త్ ఫిల్మ్ గోవిందుడు అందరు వాడేలే, ఫిఫ్త్ ఫిల్ము ఏడు చేపల కథ. ఈ మంచి హిట్ మూవీస్ మిస్ అయినాయి. యాక్చువల్గా జయము నిశ్చయమురా అని శ్రీనివాసరెడ్డి మూవీ చేశాడు హీరోగా. దాంట్లో విష్ణు చేసిన రోల్ అడిగారు నన్ను. విష్ణు చేశాడు కదా, శ్రీ విష్ణు, అతను చేసిన రోల్ ఫస్ట్ నన్నే అడిగాడు. నేను ఆ రోల్కి సెట్ అవ్వని అన్నాను. ఏదైనా అంటే సైడ్ హీరో అయినా చేస్తాను, నేను సెకండ్ హీరోగా చేస్తాను. కాకపోతే నేను అంటే నేను బాగా పండించగల రోల్ అయితే నేను చేయగలనని చెప్పేసి చెప్పాను. కానీ ఆ రోల్కి నేను సెట్ కానని చెప్పాను.
చేయలేదు నేను అందుకని. నీకు ఎటువంటి రోల్స్ అంటే ఇష్టం సున్షిత్? నాకు ఒక పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, లేదంటే ఎన్ఐఏ ఆఫీసర్గా కానివ్వండి, లేదంటే ఇవి ఉంటాయి మినిస్టర్ రోల్స్ కానివ్వండి, అట్లాంటి రోల్స్కి అయితే నేను మంచిగా సెట్ అవుతాను అనమాట. పోలీస్ క్యారెక్టర్ సెట్ అవుతావా? సెట్ అవుతా. అవునా? ఎట్లయితే అనుకుంటున్నావు? నీ బాడీ కట్ చాలా మూవీస్లలో చేసిన నేను. చాలా మూవీస్ బాడీ పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను స్లిమ్గా ఉన్నాను కదా అని ఇదే పర్సనాలిటీతో నేను మూవీ చేయను కదా. మూవీ కోసం అని చెప్పేసి కొంచెం జిమ్ అదో ఏదో చేసి బాడీ పెంచాల్సి వస్తుంది. సున్షిత్, నీకు సినిమా ఇండస్ట్రీలో ఏ వ్యక్తులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే నేను ఏ హీరోకి కూడా టచ్లో లేనండి. ఎందుకంటే నేను ప్రీవియస్గా యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వర్క్ చేశాను. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. నేను రెసిగ్నేషన్ పెట్టాను, నేను రిలీవ్ అయ్యాను. సో ప్రొఫెసర్గా ప్రస్తుతం నాకు గురునానక్కి ఎటువంటి సంబంధం లేదు. సో నేను ఒక కామన్ మ్యాన్గా తిరుగుతున్నాను, ఒక కామన్ మ్యాన్గా మీ స్టూడియోకి వచ్చాను. అంటే ఇందాక చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి, మనోజ్ గారే కానివ్వండి, మంచు విష్ణు గారే కానివ్వండి, ఈ ముగ్గురు క్యాండిడేట్స్లో ఎవరు ప్రెసిడెంట్గా నిల్చున్నా కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. ఎట్లా ఉంటుంది మీ సంబంధం? ఎట్లా ఉంటుంది సంబంధం? ఎలా ఉంటుంది అంటే అట్లని కాదు. ఇప్పుడు నేను బీజేపీలో చేశానండి, బీజేపీ పార్టీలో వర్క్ చేశాను. నన్ను ఢిల్లీకి రమ్మన్నారు. నేను ఢిల్లీలో ఉంటే ఒక్కని సింగిల్గా ఉన్నాను అనుకోండి, ఈజీగా అటాక్ చేస్తారు నన్ను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానివ్వండి, నేను ఒక్కరిని ఉంటే ఈజీగా అటాక్ చేసేస్తారు, ఈజీగా కిడ్నాప్ చేసి ఈజీగా లేపేయచ్చు అనమాట నిన్ను. సో అందుకోసమే నువ్వు మోహన్ బాబు ఫ్యామిలీతో ఉంటావు. అట్లని కాదు, వీళ్ళు నాకు ప్రొటెక్షన్ ఇస్తారని కాదు. వాళ్ళు ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు కానివ్వండి, మంచు విష్ణు గారే కానివ్వండి, మంచు మనోజ్ గారే కానివ్వండి, మంచు లక్ష్మి గారే కానివ్వండి, వీళ్ళు నా సపోర్ట్ అడిగితే నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ ఎందుకు అడుగుతాను? అదే చెప్తున్నానండి. నేను యాజ్ ఏ పొలిటీషియన్గా నా సపోర్ట్ అడిగితే నా సపోర్ట్ వీళ్ళకి ఇస్తాను. ఇంకొకటి, ఇప్పుడు ఈ నలుగురు పేరు చెప్పాను కదా, వీళ్ళ నలుగురికి నేను సపోర్ట్ చేస్తాను. వీళ్ళు నీ సపోర్ట్ అదే చెప్తున్నా. ఒక విషయం చెప్తున్నా, నాకున్న ఫాలోయింగ్తో నన్ను పోటీ చేయమంటే నేను నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, వేరే స్టేట్స్ నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. బీజేపీ తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో కూడా, ఆంధ్రప్రదేశే కానీ, జార్ఖండే కానీ, చండీగఢే కానీ, ఇంకా వేరే స్టేట్స్ నుంచి పోటీ చేయమన్నా నేను చేస్తా. అది అనమాట. బాగుంది. ఎట్లా గుర్తుపడతారా నేను అక్కడ? గుర్తుపడతారు. ఏమంటారు? సున్షిత్ అంటారా? లేదు, సున్షిత్ అంటే తెలుసు కొంతవరకు. అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఒక 2000 మంది ఉన్నారనుకోండి ఆర్టిస్టులు. 2000 మంది, 1500 మంది ఆర్టిస్ట్కి అయితే సున్షిత్ అంటే తెలుసు. ఓ గ్రేట్. అంటే యాక్చువల్గా నా ఒరిజినల్ నేమ్ సంతోష్, కానీ నేను సంతోష్ అని ఎక్కడ చెప్పను. సంతోష్ అంటే కూడా గుర్తుపడతారు. సంతోష్ అంటే గుర్తుపడతారు. సున్షిత్ అంటే గుర్తుపడతారు. సున్షిత్ అంటే గుర్తుపడతారు, కానీ సంతోష్ అంటే గుర్తుపడతారు అనమాట. ఓకే సున్షిత్, అంటే నీ నెక్స్ట్ సినిమా ఏది? నెక్స్ట్ మూవీ వచ్చేసి భలే భలే మొగాడివోయ్ అనే మూవీకి కో డైరెక్టర్గా వర్క్ చేశాడు రాఘవ్ రెడ్డి అని. అతనికి నాకు కాల్ చేశాడు, డేట్స్ అడిగాడు. ఒక 10 to 15 డేస్ ఉంటుంది షూటింగ్ అన్నాడు. డెఫినెట్గా చేస్తానన్నాను. అది హీరో ఫ్రెండ్ రోల్ అన్నాడు. సో డెఫినెట్గా చేస్తాను అని చెప్పాను. యాక్చువల్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను క్రాంతి. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ది లాస్ట్ మూవీ వచ్చింది అరవింద సమేత తర్వాత, అదేంటది అలా వైకుంఠపురంలో. అలా వైకుంఠపురంలో మూవీకి నన్ను అడిగాడు. నవదీప్ చేశాడు కదా రోల్ ఒకటి. నవదీప్ చేసిన నవదీపేనా? అల్లు అర్జున్ అని నవదీప్ కదా. సో నవదీప్ చేసిన రోల్కి నన్ను అడిగాడు, ఇట్లా హీరో ఫ్రెండ్ రోల్ ఉంది అంటే, ఐ మీన్ యాంటగానిస్ట్ రోల్. అది యాంటగానిస్ట్ రోల్ ఉంటుంది, కానీ అతని బిహేవియర్ ఎలా ఉంటుంది మూవీలో అంటే కొంచెం సైకో లాగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో నేను చేయను బాబు అట్లాంటి రోల్. సైకో అంటే నువ్వు చేయవు, కానీ సైకో నేను డీసెంట్ రోల్స్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే, ఐ మీన్ సైకో అంటే ఏంటి తప్ప? ఒక్క నిమిషం. సైకో అంటే ఏంటి అంటే ది పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అబ్నార్మల్ బిహేవియర్, అతన్ని సైకో అంటారు. నేను కూడా సైకో అంటారు అయితే. నేను సైకో అంటే ఎవరు నమ్మర్లే కానీ. సో ఇది అనమాట. ఓకే అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నీ వ్యక్తిగతంగా నీకుంటాయి మనోభావాలు. ఇంటర్వ్యూ తర్వాత సరే నీ వల్ల నన్ను తిట్టేటోళ్ళు కూడా ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. దీని కింద కామెంట్లలో తెలుస్తుంది నిజంగా నువ్వు సైకోవా నేను సైకోనా అన్నది. డెఫినెట్గా కామెంట్స్ పెట్టండి, చూద్దాం.
అంటే నా జెన్యున్ తెలుసుకోవాలి, జెన్యున్ టాక్ ఎలా ఉంది, పబ్లిక్ టాక్ తెలుసుకోవాలి. సో పెట్టండి కామెంట్స్, నో ప్రాబ్లం. మీరు నా ఇంటర్వ్యూ చూస్తూ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, నేను చూస్తాను, రివ్యూ చేస్తాను. మళ్ళా పాసిబుల్ అయితే ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నేను ఇంటర్వ్యూ సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్లో ఇంటర్వ్యూ 2.0 కూడా ప్లాన్ చేస్తాను. అది అన్నమాట.